మీ అందరికి కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తెలుసు కదా. అయితే మనోడు మళ్ళీ భారతదేశ ప్రభుత్వం గురించి కొన్ని విమర్శలు చేశాడనమాట. అయితే ఇటువంటి విమర్శలో మనోడు కొత్త ఏం కాదనుకోండి, అంతకుముందు కూడా పాల్గా ముగ్గురుదాడప్పుడు కూడా కొన్ని చేశాడు. అయితే ఇప్పుడు దేని బేస్ చేసుకొని అంటున్నాడు తెలుసా, మొన్న ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. ఆ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా బయటకు వచ్చేసారు కదా. మరి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏమన్నాడు అంటే, భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు ఒక డర్టీ పాలిటిక్స్ చేస్తా ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా, మరి ఇదే భారతదేశ ప్రభుత్వం చూసుకుంటే అంతకుముందు హిందూ ముస్లిం అని చెప్పేసి మరి ఈ కార్డును పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. సో మరి దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా మత ప్రచారాలు చేస్తూ ఉంటారని చెప్పేసి ఈ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఇంకో పక్కన మరి రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా. సో మరి రాహుల్ గాంధీ గారినేమో పొగుడుతూ కొన్ని ప్రశంసలు చేశాడు. ఏమంటున్నాడు తెలుసా, రాహుల్ గాంధీ గారు ఈ విధంగా మత ప్రచారాలు చేయరు, ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్గా ఉంటాడు, ఎప్పుడు ఆయనకి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అంతేగాని ఈ విధంగా మత ప్రచారాలు కానీ ఇలాంటివి ఏమీ చేయరు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి మీద విమర్శలు ప్రశంసిస్తా, అటువైపు మరి నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు గుప్పించాడనే చెప్పాలి.